హెల్త్ న్యూస్ మీకోసం. జ్ఞాపకాలు ఏర్పడటంలో మెదడులోని కొవ్వు ఆమ్లాలు, వీటిని నియంత్రించే జన్యువులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్కు చెందిన పరిశోధకులు తొలిసారి గుర్తించారు. ఇది జ్ఞాపకాలు ఏర్పడే తీరును అర్థం చేసుకోవడానికే కాకుండా నాడీ సమస్యలకు కొత్త చికిత్సల తయారీకి తోడ్పడగలదని భావిస్తున్నారు. నాడుల మధ్య సమాచారం మార్పిడి అయ్యే సమయంలో మెదడులో సంతృప్త కొవ్వుల మోతాదులు పెరుగుతున్నట్లు పరిశోధకులు గతంలోనే నిరూపించారు. కానీ దీనికి కారణమేంటన్నది అప్పట్లో తెలియరాలేదు. నాడులు జ్ఞాపకాలను విడమర్చుకునేటప్పుడు మెదడు కొవ్వు ఆమ్లాల తీరుతెన్నుల్లో మార్పులు సంభవిస్తున్నట్లు తాజాగా గుర్తించారు. STXBP1 అనే నాడీ సంధి వద్ద ఫాస్ఫోలైపేజ్ A1 అనే ఎంజైమ్ మరో ప్రోటీన్తో చర్య జరపడం వల్ల సంతృప్త కొవ్వులు ఏర్పడుతున్నట్లు కనుగొన్నారు. మెదడు బరువులో సుమారు 60% వరకు కొవ్వులే ఉంటాయి. ఇవి ఫాస్ఫోలిపిడ్స్ అనే కొవ్వు తయారీకి తోడ్పడతాయి. జ్ఞాపకాల విషయంలో ఇవే కీలకం. PLA1, STXBP1 జన్యువుల్లో తలెత్తే మార్పుల మూలంగా ఈ కొవ్వు ఆమ్లాల మోతాదులు తగ్గుతున్నాయని, అవి అల్జీమర్స్ వంటి నాడీ సమస్యలకు దోహదం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని గుర్తించడానికి PLA1 జన్యువు తొలగించిన ఎలుక మీద ప్రయోగాలు నిర్వహించారు. జ్ఞాపకాలు దెబ్బతినటం ఆరంభం కావటానికన్నా ముందే వీటిల్లో కొవ్వు ఆమ్లాల మోతాదులు పడిపోతున్నట్లు తేలడం గమనార్హం. జ్ఞాపకాలు కుదురుకోవటంలో PLA1 జన్యువు, కొవ్వు ఆమ్లాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు ఇది సూచిస్తోంది. అల్జీమర్స్ వంటి జబ్బులకు కొత్త చికిత్సల రూపకల్పనకు ఈ అధ్యయనం దారితీయగలదని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.